మంచిగా ఉన్నావానే ఈ సూపర్ అండి డాడీ. అటు పోదామా, బయటికి పోదామా? అది బిడ్డ. ఇది ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా దహేగాం మండలంలోని కొత్మీర్ గ్రామ పంచాయతీ పరిధిలోని జెండాగూడ, దుబ్బాగూడ వయా దేవాజ్గూడెం ప్రాంతాలకు ఇక్కడ నుంచి ఇది ప్రధాన రహదారి. గత పాలకులు హామీలు ఇవ్వడం మర్చిపోవడం, తీర్మానాలు పెట్టడం మర్చిపోవడం, అలాగే మేం చేస్తాం అంటే నేను చేస్తామని చెప్పి జబ్బలు కొట్టుకొని వాళ్ళ జబ్బలు ఎరగొట్టుకున్నారు తప్పితే మమ్మల్ని ఇంతవరకు కూడా మా భుజాల మీద ఎత్తుకొని మమ్మల్ని రోడ్డు దాటించిన దాఖలు లేవు. చూడండి, ఇలాంటి చిన్నపిల్లలకు ప్రాణాపాయ పరిస్థితి ఉంటే మా పరిస్థితి ఏంటిది? మేము ఎవరికి చెప్పుకుండు, మా బాధ ఎవరికి చెప్పుకుండు? చూడు, ఇక్కడ కనిపిస్తున్న పిల్లవాడు ఒక డిజబుల్డ్ పర్సన్. ఈజ్ ఏ న్యాచురల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్. సో ఇలాంటి పిల్లల పరిస్థితి ఏంటిది? ప్రభుత్వాలు మారినా మా బతుకులు మార్చలేవడానికి ఇదే నిదర్శనం. ఒక ఎమ్మెల్యే పోయి ఇంకో ఎమ్మెల్యే వచ్చాడు, ఇంకో ఎమ్మెల్యే పోయి ఇంకో ఎమ్మెల్యే వస్తాడు కావచ్చు, కానీ మా బ్రతుకు మాత్రం మారడం లేదడానికి ఇదొక నిదర్శనం. ఈ ఉన్న రోడ్డు కూడా ఈ హిల్స్ వేయడం వల్ల ఇది మొత్తం చెడిపోయింది. తదుపరి వీడియోలో మేము చూపెడతాం. కాస్తో కూస్తో రోడ్డు ఉందనుకొని మేము సంతోషపడుతున్నా ఈ తరుణంలో కూడా ఈ రోడ్డును కూడా స్థానికులు తన స్వలాభం కోసం ఈ రోడ్లను కూడా ధ్వంసం చేయడం, రాను రాను ఈ రోడ్డు మాకు కనుమరుగవుతుందని మేము అనుకుంటున్నాం. దయచేసి ఇప్పటికైనా స్థానిక అధికారులు కావచ్చు, స్థానిక నేతలు కావచ్చు, మమ్మల్ని పరిపాలించే పాలకులు కావచ్చు, మీ చేతులెత్తి మా INTV తరఫున మీకు విన్నవించుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా చూడండి, అటు ఎంతమంది రాకపోకలు ఆగిపోయినా అటు చూడండి, ఆటోలు చూడండి. ప్రతి సంవత్సరం అధికారులు అటు దిక్కుంటారు, ఏదో నామకే వస్తే మేము ఉన్నాం కావాలన్నట్టుగా ఆ అధికారులు అలా వాళ్ళ డ్యూటీ ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా ఉంటారు తప్పితే పాపం వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు? సో ఇలా ఎన్ని సంవత్సరాలు మా బాధలు, ఎన్ని సంవత్సరాలు మా బతుకులు మార్చుకోకుంటే బతకడం, ఇలాంటి చీకటి బతుకులు మేము ఎన్ని రోజులు బతకడం అనేది మా ఊరి ప్రజల యొక్క ఆవేదన. దయచేసి ఇప్పటికైనా అధికారులు ఆలోచించి మా బాధలు మార్చాలని, మా బతుకులు మార్చాలని, ఈ చీకటి ప్రపంచం నుంచి మమ్మల్ని బయటకు తీయాలని చెప్పేసి చూడండి, ఎన్నో పంటలు చూడండి, పొలాలు మునిగిపోయినాయి. సో ఈ పొలాలు పంటలు అనేటివి ఈరోజు కాకుంటే రేపు వేసుకుంటాం, రేపు కాకుంటే ఎల్లుండి పండించుకుంటాం. కానీ మాకు ప్రాణాపాయ స్థితి వస్తే మా పరిస్థితి ఏంటి? మా బ్రతుకులు మార్చేది ఎవరు? మా బాధలు తీర్చేది ఎవరు? దయచేసి అర్థం చేసుకోండి అధికారులారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై INTV తెలుగు న్యూస్. థ్యాంక్ యూ. నేను మీ ఇగరపేంద్ర సేన్, కొత్మీర్ జెండాగూడ, కొమరంభీం, ఆసిఫాబాద్. థ్యాంక్ యూ.